ఇవైతే ఈరోజు మనకు పడ్డ చేపలు. అసలు ఎలా పట్టామో చూద్దాం. అదేంది ఈడేంది బిజినెస్ అంటాడు, మళ్ళీ చేపలు పడదాం అంటాడు, ఏంది కథ అంటారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైతే అందరి మీద ఆధారపడకుండా సొంతంగా స్టార్టింగ్ లో మనకే చేపలు పట్టుకుందామని ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. అంటే నేను ఫిషర్మెన్ కదా, సో నేను చేపలు పెట్టి డైరెక్ట్ గా మన చేపలు మనమే అమ్ముదామని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. అయితే వల అయితే వదిలాను, చాలా బాగా అయితే అయింది. మధ్యలో అయితే ఒక చిన్న పీత అయితే కనిపించింది, అది నన్ను చూడంగానే పారిపోతుంది. ఇంకా అదే మధ్యలో దాక్కుంది. సరే నేనేం చూడలేదని వదిలేశాను. ఇంకా కాసేపు అయి వల అయితే లాగాను, పర్లేదు, పోయినసారి కంటే చాలా బాగానే పడింది. ఈసారి అయితే మోయి చేపలు అయితే ఎక్కువ పడ్డాయి, అలాగే కొన్ని కాణంగత్తులు కూడా పడినాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే అన్నిట్లో అయితే పెద్ద చేప ఫ్రెండ్స్. కూరకు మాత్రం చాలా బాగుండిద్ది, మీరు ఎప్పుడైనా ఉంటే ట్రై చేయండి ఖచ్చితంగా. నా దగ్గరలో 2 చిన్న చేపలు ఉన్నాయి కదా, అవైతే ఈ చేపలు మొత్తం కట్ చేసేస్తుంది. దానితో పాటు మా వలను కూడా ఒక ఆట ఆడుకుంటుంది, మొత్తం కట్ చేసి పండుతుంది. ఈ వలను మొత్తం చాలా డ్యామేజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏదైతే ఫైనల్ అయితే మనం పట్టిన చేపలు అయితే మన షాప్ కి తీసుకొచ్చేసాం. కొన్ని కాణంగత్తలు, ఇంకొన్ని పీతలు, ఇంకొన్ని మొయ్యి చేపలు. ఇంకా మీకు ఏమైనా కావాలనిపిస్తే వాట్సాప్ లో అయితే కాంటాక్ట్ అవ్వండి. అదే స్క్రీన్